మనలో చాలా మెంబర్స్ పోతన యొక్క పద్యాలను చిన్నప్పుడు బట్టి రాసి ఎగ్జామ్లో పాస్ అయింటాయి. కానీ ఈ వీడియోలో నేను పోతన పుట్టిన ఇల్లుని చూపిస్తా, చనిపోయిన ప్రదేశాన్ని చూపిస్తా. లెట్స్ గో. పోతన జన్మస్థలాన్ని చూసినట్లయితే 15వ శతాబ్దంలో జన్గాం డిస్టిక్ లోని బ్రహ్మెర్ అనే గ్రామంలో జన్మించాడు. ఇక్కడ వచ్చిన తర్వాత పోతన యొక్క ఇల్లు ఎట్లుందో చూస్తారా? చూడండి, మొత్తం శిథిలావస్థలో ఉంది. అయితే ఈ పక్కనే ఒక పోతన మందిరం అని గవర్నమెంట్ ఈ మధ్యన ఒక బిల్డింగ్ కట్టింది. దీంట్లో వచ్చేసి పోతన యొక్క విగ్రహం ఉంటుంది, గట్లనే రాముడి విగ్రహాలు గట్లుంటాయి. అట్లా కొంచెం మనం జర్రాకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక చిన్న దేవాలయం ఉంది. అలా పోతన ఇల్లుని చూసిన తర్వాత నేను వచ్చేసిన పోతన సమాధి దగ్గరికి వచ్చినాక నేను ఫుల్ ఖుషి అయినా. ఎందుకంటే చిన్నప్పుడు ఏ వ్యక్తి గురించి అయితే బుక్లలో చదివినానో ఇప్పుడు అదే వ్యక్తి పైన వీడియో తీసాను. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం అయితే బెమ్మెర పోతన యొక్క సమాధిని ఎక్స్ప్లోర్ చేసినాం. అండ్ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళే ముందు ఒకటి కోరుకుంటున్నా, ఏంటంటే ఇట్లాంటి మహానుభావులు ఎంతో మంది పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.